శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రానికి తులసి మొక్కకి సంబంధం ఏమిటి? ఇంటింటా తులసి అన్న నినాదం వాస్తుశాస్త్ర నియమాలకు లోబడే ఏర్పడిందా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. గృహవాస్తులో వాస్తు దోషాలను తొలగించేది అయిన ఈ తులసి మొక్క ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదరగా కాస్త దూరంగా ఉండాలి. ప్రధాన ద్వారానికి ఎదురుగా బాల్కనీ ఉన్న ఎడల ఆ ప్రధాన ద్వారం తూర్పు దిక్కుగా ఉన్నట్లయితే ద్వారానికి ఎదురుగా ఉండవచ్చు, లేదా ద్వారానికి ఈశాన్యం వైపున కూడా ఉండవచ్చు. ద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ తులసి మొక్క అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సమస్త వాస్తుగత దోషాలను తొలగిస్తుంది. ఇంటిలోనికి వచ్చేటటువంటి వారు సానుకూలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిలోనికి ప్రవేశిస్తారు. ఇల్లు అపార్ట్మెంట్ సంస్కృతికి సంబంధించినది కానప్పుడు, ఇండిపెండెంట్ ఇల్లు అయినప్పుడు ఆ ప్రధాన ద్వారానికి గేటుకు మధ్య తగిన స్థలం తక్కువగా ఉంటే, తగిన స్థలం లేకపోతే ప్రధాన ద్వారానికి ఈశాన్య దిగ్భాగానికి మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. లేదా రెండవ ప్రామాణికంగా ఉత్తరం దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. క్లాక్ వైజ్ అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఇది క్లాక్ వైజ్గా తిరిగే వృత్త ప్రమాణం. దీనికి వ్యతిరేకంగా తులసి మొక్కల పెంపకం అపసవ్యంగా గమనించాలి. ఇందులో తూర్పు మొదటి ప్రాధాన్యతా క్రమం, తూర్పు, ఈశాన్యం, ఉత్తరం, వాయవ్యం, పడమర, దక్షిణం, ఇలా ఈ క్రమంలో మనం వాటికి ప్రాధాన్యతా క్రమంలో విలువను అందిస్తూ వెళ్ళాలి. చిట్ట చివరికి దక్షిణం వైపైనా సరే తులసి మొక్కని పెంచాలి అంటుంది వాస్తుశాస్త్రం. అసలు ఇంటిలో స్థలమే లేదు అన్నప్పుడు కిటికీ బయటకి ఎండ, నీరు, గాలి సోకే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా కిటికీ ఉంటుంది కాబట్టి ఆ కిటికీకి బయట వైపునైనా తగిన ఏర్పాటు చేసి, కిటికీ ఊచల మధ్యలో నుంచి కాస్తంత నీరు పోసే విధంగానైనా సరే ఏర్పాటు చేసుకొని కిటికీకి అయినా సరే తులసి మొక్కని పెంచి తీరాలి అంటుంది శాస్త్రం. కంఠసర్పి, గొంతుకు సంబంధించిన దోషాలు తొలగించేటటువంటి శక్తి తులసి మొక్కకే ఉంది. తులసి ఆకులని వేడి నీటిలో వేసుకుని మరగ కాచి స్వీకరించినట్లయితే సమస్త కంఠ సంబంధిత దోషాలు ఉపశమిస్తాయి. నిద్రలేమి, ఆ తులసి ఆకులను నీటిలో నానబెట్టి 2 ఆకులను కంటి రెప్పలపైన అలా ఉంచి 2 నిమిషాలు కన్నులు మూసుకుంటే గాఢ నిద్ర మనల్ని ఆవరిస్తుంది. ఉదరంలో నొప్పి, నిద్ర రావడం లేదు, సమస్త వ్యాధులకు తులసి ఆకులు, తులసి వేళ్ళు, తులసి దళాలు, ఇలా దీర్ఘకాలికంగా అజీర్ణ వ్యాధి అనుకుంటే తులసి ఆకులను నీళ్ళల్లో వేసి 48 నిమిషాలు నానబెట్టి ఆ నీరు త్రాగితే కూడా ఉపశమిస్తుంది. వాస్తుశాస్త్ర నియమాలకు లోబడే ఈ వ్యాధులన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఒక వ్యాధి మనకు వచ్చింది, కంఠ సంబంధితమైన వ్యాధితో ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. ఆ ఇంట్లో వాయవ్య దిశ లోపం ఉంది. కిటికీ, వెంటిలేటర్, తలుపు లేదా ఇతర స్నాన గది తదితరములు ఆ ఇంటికి వాయవ్య దిగ్భాగంలో ఉంటే ఆ ఇంట్లోని వారికి తప్పనిసరిగా కంఠ సంబంధితమైన వ్యాధులు వస్తాయి. అలాగే ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు, అజీర్ణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, లేదా అల్సర్, ఇలాంటివన్నీ కూడా, త్రేనుపులు, ఉదరంలో నొప్పి, కూర్చుంటే నిలబడలేకపోవడం, వంగిపోవడం, ఆగ్నేయంలో లోపం, శారీరకపరమైన సమస్త రుగ్మతలు, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుంటే ఇవన్నీ వాస్తుగతమైన దోషాల కారకంగా వచ్చేవి కనుక ఆ దోషాలు తొలగించుకోవడం కోసం ఆయా దిక్కుల వైపు తులసిని పెంచాలి అన్నారు. అలాగే ఇంటిలోనికి ధారాళంగా గాలి ప్రవేశించే దిక్కు తూర్పు వైపున తులసి మొక్క ఉండాలి. పూర్వకాలంలో 4 వైపులా ఖాళీ స్థలం, మధ్యలో గృహం, ఇంటికి చాలా దూరంగా ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడకు మధ్యలో
విశాలంగా ఉండే అతి పెద్దనైనటువంటి గేటు, ఇలా ఉండే ఏర్పాట్లలో ప్రధాన ద్వారానికి ఆ గేటుకు మధ్య తులసి మొక్క బృందావనం పెంచేటటువంటి వారు. ఇంటికి లక్ష్మీప్రదం దీపం తులసి మొక్క. నేటి అత్యాధునిక జీవన సరళిలో ఇంత విశాలమైన విస్తృతమైన గృహ ప్రాంగణాలు లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి చిన్నవైన ఆ గృహాలలోనే ఏదో ఒక విధంగా తులసి మొక్క పెంచుకోవాలి. తెలుసుకున్నాం కనుక వాస్తుశాస్త్ర దోషాలు తొలగించేటటువంటి ప్రబలమైన శక్తి తులసి మొక్క అని గ్రహించాం కనుక పెంచుదాం, ప్రయోజనం పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.